నానా ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా? నీ అడుగుల శబ్దం కోసం గుమ్మం ఎదురు చూస్తుందయ్యా. తాటి చెట్టు ఎక్కిన నీ చేతుల గాయం మానకముందే మమ్మల్ని ఒంటరిగా చేసి ఎందుకు వెళ్ళిపోయావయ్యా? ఎల్లమ్మ తల్లి మా నాన్నను కాపాడలేదేమమ్మా, మా ఇంటి వెలుగును ఎందుకు తీసుకుపోయారమ్మా? ప్రతి రాత్రి ఆయన ఫోటో చూసి ఏడుస్తున్నానయ్యా. నాన్న అని పిలిచిన సమాధానం రావడం లేదయ్యా. తెల్లవరక ముందే తాటి బలం మారినయ్యావు. మా భవిష్యత్తు కోసం ప్రాణాన్ని పణంగా పెట్టినావు. ఒక క్షణం కాలు జారి నేల రాలినావు. ఈ రోజున మా ఇంటి నవ్వులన్నీ కన్నీటిగా మారినాయ్యా. పాఠశాల నుంచి వచ్చి నాన్న అని పిలిచినప్పుడు ఖాళీ కుర్చీ మాత్రమే కనిపిస్తుందయ్యా. నీ భుజాలపై కూర్చున్న రోజులు గుర్తొస్తే ఈ చిన్న గుండె ముక్కలైపోతుందయ్యా. అయ్యో నా జీవనాధారమా, నన్ను పిల్లల్ని నా వదిలి వెళ్ళావా? నీ మంగళసూత్రం బరువై మిగిలిందే, నీ జ్ఞాపకాలే నాకు తోడయ్యాయే. వనం మట్టిలో పుట్టిన నీ చెమట వాసన ఇప్పటికీ మా ఇంటి గాలిలో తిరుగుతుందయ్యా. ప్రతి చెట్టు నిన్నే గుర్తు చేస్తుంటే ప్రతి అడుగు గుండెను గుచ్చుతుందయ్యా. నాన్న ఒక్కసారి కలలో అయినా రావయ్యా. నీ చేతితో నా తలని మిరిగిపోవయ్యా. నీ మాటలే నాకు ధైర్యం అయ్యేవి. నువ్వు లేని లోకం చాలా భారమయ్యా. ఎల్లమ్మ తల్లి ఇంకో బిడ్డ ఇలా ఏడవకూడదమ్మా. ఇంకో తల్లి కన్నీటి హారతి ఇవ్వకూడదమ్మా. తాటి చెట్టు ఎత్తు కన్నా నా నాన్న ప్రేమ ఎక్కువ. ఆ ప్రేమ జ్ఞాపకంతోనే బతుకుతానయ్యా. నాన్న నువ్వు లేవు కానీ నా గుండెలో ప్రతి చప్పుడు నువ్వేనయ్యా.